స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సిరిపురం బ్రాంచ్ వద్ద బ్రాంచ్ మేనేజర్ ఏఎస్వి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్బీఐ ఉద్యోగులు నిశ్శబ్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ సుష్మా మాట్లాడుతూ ఉద్యోగుల 16 ప్రధాన డిమాండ్లను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యలపై స్పందన లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మే 25, 26 తేదీలలో 2 రోజుల పాటు అఖిల భారత స్థాయి బ్యాంక్ సమ్మెకు వెళ్తామని తెలిపారు. హెచ్ఆర్ఎంఎస్ వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించాలని, క్రాస్ సెల్లింగ్ ఒత్తిళ్లను తగ్గించాలని కూడా కోరారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ విశాఖపట్నం మాడ్యూల్ డీజీఎస్ ఉపాధ్యక్షుడు పి సతీష్ పాల్గొన్నారు. ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జిఏ కోటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. సుమారు 200 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు సుష్మా, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ తరఫు ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ విశాఖపట్నం మాడ్యూల్ డీజీఎస్ని. నా టీం వైస్ ప్రెసిడెంట్, నా టీం అంతా ఇక్కడ ఉన్నాము. మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పిలుపు మేరకు, కాల్ మేరకు ఈరోజు యాజిటేషనల్ ప్రోగ్రాంలో భాగంగా మేము మౌన పోరాటం చేసాము. మౌనంగా వచ్చి ఇక్కడ కూర్చున్నాము. అందరం సైలెంట్ సిట్టింగ్ అనే ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడ ఈ బ్రాంచ్ ముందు దగ్గర 200 మంది పాల్గొన్నాము. 2 గంటలు 5 నుంచి 7 వరకు కదలకుండా కూర్చున్నాము. మా నిరసనని ఆ విధంగా ఈరోజు తెలియజేశాం. మేనేజ్మెంట్కి మాకు అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 16 ఇష్యూస్ ఉన్నాయి. దగ్గర చాలా కాలం నుంచి ఓపిక పట్టాం. మా ఓపిక ఇంకా నశించింది. వాళ్ళకి పదే రకరకాల విధాలుగా మేము నిరసన తెలపడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం మేము 5వ తారీఖు నుండి మొదలుపెట్టాము. నెలాఖరు వరకు కూడా చేస్తాము. వాళ్ళు ఈ లోపల స్పందించకపోయి మా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి పిలవకపోతే ఇది కంటిన్యూ చేసి 25, 26 స్ట్రైక్ కూడా వెళ్తున్నాము. ఇది ఓన్లీ అవార్డ్ స్టాఫ్ అంటే క్లరికల్ అండ్ సబార్డినేట్ స్టాఫ్ చేస్తున్నటువంటి ఉద్యమం. ఇది ఎప్పుడో 1965లో చేశారు. దాని తర్వాత ఇదే మళ్ళీ మేము ఈ పరిస్థితులు అలా వచ్చినాయి. మేము ఈ ఉద్యమం చేయటానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు మేనేజ్మెంట్. యూనిలేటరల్ డెసిషన్స్, బైలాటరలిజం ఉంటుంది. మాతో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంతకం పెట్టిన అగ్రిమెంట్స్లో ఉన్నాయి కూడా వాటిని పక్కకు తోసేసి యూనిలేటరల్గా మాకు జస్టిస్ చేయడం లేదు. సో మా జస్టిస్ కోసం పదే డినై చేస్తున్నారు అన్నమాట. ఏది అడిగినా కూడా అలా మెల్లిగా తోసేస్తున్నారు. సో అది మెయిన్ ఎజెండా. తర్వాత మా మెసెంజరల్ స్టాఫ్కి రిక్రూట్మెంట్ పదే అడుగుతున్నాం. రిక్రూట్మెంట్ ఉండాలి అని. పూర్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కదా. అలా కాకుండా వాటిని కూడా అవుట్ సోర్సింగ్ జాబ్స్ చేయాలని చూస్తున్నారు. సో గార్డ్స్ లేరు. 29 ఏళ్ళు అయింది మెసెంజర్లో రిక్రూట్మెంట్ అయ్యి, గార్డ్స్ కూడా లేరు. సో ఈ సందర్భంగా ఈ యాజిటేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 200 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. శ్రీకాకుళంలో మా రిప్రజెంటేటివ్ ఉంటారు, రమణ అని. అక్కడ కూడా ఒక 200 మంది పార్టిసిపేట్ చేశారు. బొబ్బిలిలో 200 మంది పార్టిసిపేట్ చేశారు. గాజువాక సెంటర్లో 200 మంది పార్టిసిపేట్ చేశారు. సో మాకున్న ఏరియాస్లో అంటే మాకు ఇక్కడ వరకు విశాఖపట్నం మాడ్యూల్లో 3 జిల్లాలు ఉంటాయి. విజయనగరంలో రమేష్ 200 మందితో చేశాడు. విజయనగరం, శ్రీకాకుళం, ఇటువైపు గాజువాక వరకు ఉంటుంది. సో ఎంతమంది కూడా పార్టిసిపేట్ చేసాం. పార్వతీపురం, కురుపాము ఆ ఏరియాస్లో కూడా బ్రాంచెస్ బయట ఈరోజు సైలెన్స్ 2 గంటలు నిలబడి అందరూ నిరసన తెలిపాము. సో ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుతున్నది ఏంటంటే మాకు వరుసగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 11వ తేదీ సెంట్రలైజ్డ్ డెమాన్స్ట్రేషన్స్ అంటే అందరం విశాఖపట్నం వాళ్ళందరం కూడా మెయిన్ బ్రాంచ్ ముందు చేద్దామని అనుకుంటున్నాము. అప్పుడు కూడా మీరు ఇది మీడియాలోకి ప్రజలకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది తప్పకుండా మా కోసం చేసుకుంటున్నా. ఇందులో ప్రజల సేఫ్టీ కూడా ఉంది. గార్డ్స్ రిక్రూట్మెంట్ కూడా లేదు. ఏటీఎంస్ అవి ఎన్ని థెఫ్ట్స్ అవుతున్నాయి మీ అందరికీ తెలుసు. అసాల్ట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలకు కూడా ఇది సరైన పందాలు అంటే ఎందుకు చేస్తున్నాం అనేది కరెక్ట్ మెథడ్లో చేరితే తప్పకుండా వాళ్ళు కూడా మా సైడ్ ఉంటారని నమ్ముతున్నాం.